10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. Now you can switch on. Right. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరుల వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. Shall we pray? ప్రార్థన చేసుకుందాము. Father, speak to us. తండ్రి, మాతో మాట్లాడండి. According to our individual needs, the Holy Spirit may minister the words of life. మా వ్యక్తిగతమైన అవసరతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడే జీవము గల పరిచర్య మా మధ్య జరిగించును గాక. Anoint every one of us. ప్రతి ఒక్కరిని కూడా మీరు అభిషేకించండి. We are bringing all of us under the sprinkling of thy precious blood. మా అందరినీ కూడా ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటున్నాము. Claiming thy promises for this ministry, in Jesus' precious name we pray. ఈ పరిచర్య కొరకు మీ వాగ్దానములను చేతపట్టుకొని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. We are meditating on the two dreams Pharaoh had. మనము ఫరో కనిన 2 కలల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. Yeah, to save time, we have not read that portion, 41st chapter of Genesis, those first 8 verses. ఆదికాండము 41వ అధ్యాయంలోని మొదటి 8 వచనాలు కూడా సమయాన్ని ఆదా చేయడానికి మనం ఇప్పుడు చదవలేదు. And we have seen that the weak kine in his dream, they are eating the strong kine. మనము ఇక్కడ చూసినాము, బలహీనమైన ఆవులు అంటే ఆ రాజు కనిన కలలో అవి బలిష్టమైన ఆవులను తినివేస్తున్నాయి. Something against the natural principle the king has seen in his dream. స్వభావసిద్ధంగా జరిగే అంటే అసాధారణమైన సంగతిని ఈ రాజు ఆయన కలలో చూసినాడు. Generally, the strong things will eat away the weak things. సాధారణంగా బలిష్టమైనవి బలమైనవి ఈ బలహీనమైన వాటిని తినేస్తూ ఉంటాయి. But in his dream something reverse has taken place. అయితే ఇక్కడ దానికి వ్యతిరేకంగా ఏదో జరుగుతుంది. So that's why he was astonished. అందుకనే చాలా విస్మయం పొందినాడు. It was a great puzzle to Pharaoh. అంటే ఆయనకి అర్థం కాని విషయంగా ఉండిపోయింది ఫరోకి. That emperor Pharaoh, after drinking so much, he got up twice during that night. అయితే ఆ చక్రవర్తి అయిన ఫరో ఎంతో because Old Testament emperors, what to do, no other work. పాత నిబంధనలో ఉన్న ఈ చక్రవర్తి కాబట్టి ఆయన రాత్రంతా కూడా ఎంతో తాగి మత్తుడై పడుకున్నప్పటికీ కూడా ఆ కలలు గని 2 సార్లు నిద్ర మేల్కొనినాడు. Yes, because it is something against the natural principle is taking place. అవునండి, ఎందుకంటే అసాధారణమైన సంగతి అది ప్రకృతికి విరోధంగా అక్కడ జరుగుతుంది. And why God has given those dreams to Pharaoh, we have seen 3 reasons minimum. ఈ ఫరోకి దేవుడు ఈ కలలు ఎందుకు ఇచ్చినాడు అన్న దానికి 3 కారణాలు చూసినాం. To awake Pharaoh, ఫరోని నిద్ర మేల్కోవడానికి, and to elevate Joseph, యోసేపును హెచ్చించడానికి, and to elect you and me. That's why it is recorded in the Bible. అంతేకాకుండా మిమ్మల్ని నన్ను కూడా మేల్కొల్పడానికి దాని నిమిత్తమే బైబిల్లో ఇవన్నీ రాసిపెట్టి ఉంటున్నారు. So what we are inferring, what we are learning from these dreams, అందుకనే ఈ కలల నుండి మనము నేర్చుకుంటున్న సంగతి ఏంటంటే, from the words of Apostle Paul to Corinthians. అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘానికి రాస్తున్న Just now we have read from 10th chapter. ఇప్పుడే మనం 10వ అధ్యాయంలో కొన్ని సంగతులు చదివాం. And God has given 4 strong things to the Israelites who are delivered from the land of Egypt. ఐగుప్తు దేశం నుంచి విమోచింపబడిన ఇశ్రాయేలీయులకు దేవుడు
నాలుగు బలమైన సంగతులు అనుగ్రహించినాడు. Joyfully, with a joy of song of victory, song of joy, all the Israelites, lakhs of people, they came out of the land of Egypt because of the blood of the Lamb. ఎంతో సంతోషంగా ఉత్సాహంతో పాటలు పాడుతూ ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి విమోచింపబడి విడుదల చెంది బయటకు వచ్చినారు. Sad thing is, విచారకరమైన సంగతి ఏంటంటే maximum people, they died in the wilderness, they could not enter into the land of Canaan. చాలా మంది శాతము ఈ అరణ్యములోనే వాళ్ళు మరణించినారు. ఈ కనాను దేశంలో ప్రవేశించలేకపోయినారు. They came under the blood. వాళ్ళంతా కూడా ఈ రక్త ప్రోక్షణ కిందకి They వచ్చినారు. came out of Egypt. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినారు. Have they died because of starvation? వాళ్ళు ఏమన్నా ఈ కరువు గురించి చనిపోయినారా? Or have they died because they were not getting water? లేకపోతే వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు కాబట్టి చచ్చిపోయారంట? Or is it because of any disease in their bodies? లేకపోతే వారి దేహంలో ఏమన్నా రోగం వచ్చి చనిపోయినా? No, not at all. లేదండి, అసలు కాదు. What is the reason for their falling or dying? అయితే అరణ్యంలోనే వాళ్ళందరూ కూడా నశించిపోవడానికి ఉన్న కారణం ఏంటి? Yes, though God has given 4 strong things, some 4 weak things entered their life. These weak things have eaten away the strong things. Ultimately, result is death. They could not enter the promised land. అవును, దేవుడు వారికి 4 చాలా బలమైన సంగతులు ఇచ్చినప్పటికీ కూడా 4 బలహీనమైనవి వాళ్ళలో ప్రవేశించినందుకు వాళ్ళు కనాను దేశంలో ప్రవేశించలేకపోయినారు. అక్కడే చనిపోవాల్సి వచ్చింది. That's why Paul is writing. అందుకని పౌలు రాస్తున్నాడు. That is in verse 12. ఇక్కడ 12వ వచనంలో, Therefore let him that thinketh he standeth take heed lest he fall. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. They were also thinking like that. They were also thinking like that. వాళ్ళు కూడా అలాగా ఆలోచిస్తూ We ఉండినారు. have come under the blood. మేమంతా కూడా రక్త ప్రోక్షణ కిందకి వచ్చినాం. We are no more in Egypt. మేము ఐగుప్తులో ఇంకా లేము. No more Pharaoh is our leader, boss. ఇప్పుడు ఇక్కడ ఈ ఫరో మాకు అధికారిగా గాని బాస్ గా గాని లేడు. We have come out of Egypt. ఐగుప్తులో నుంచి మేము బయటకు వచ్చేసాం. Oh, we are so standing. అయ్యో, ఇప్పుడు మేమంతా కూడా మేమే నిల్చొని ఉన్నాం. But what has happened? అయితే ఏం జరిగింది? That's why Paul is exhorting us. అందుకనే పౌలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. Though you are given so many strong things by God in your life, if you are not careful about your weak things, there is every possibility. What has happened to the Israelites? Yes, God is not unjust. It can happen to us also. మీ జీవితాల్లో దేవుడు ఎంతో బలమైన సంగతులు మీకు అనుగ్రహించినప్పటికీ కూడా మీలో ఉన్న బలహీనతల గురించి కనుక మీరు గమనం కలిగి ఉండకపోతే అక్కడ ఇశ్రాయేలీయులకు జరిగిన సంగతే మనకి కూడా జరగవచ్చు. Because God is not partial. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. Yes. So they are having 4 strong things. వారికి 4 బలమైన సంగతులు ఉన్నాయి. Verse 1, cloud is there. ఒకటేమో మేఘము. Verse 2, baptism is there. రెండవ వచనంలో బాప్తిస్మం ఉంది. Verse 3, spiritual food, manna is there. మూడవ వచనము ఆత్మీయమైన ఆహారం మన్నా ఉంది. Fourthly, the water is there. Verse 4. నాలుగవ వచనంలో అక్కడ పానం ఉంది. All these 4 things are not available in Egypt. Remember that. ఈ 4 సంగతులు కూడా వారికి ఐగుప్తులో వారికి అందుబాటులో లేవు. These 4 things can be enjoyed only by those people who came under the blood. ఈ 4 సంగతులు కూడా రక్త ప్రోక్షణ కిందకి ఎవరైతే వచ్చినారో వారు మాత్రమే అనుభవించే సంగతులు. In our New Testament language, those who are born again, they only can enjoy these 4 things. ఈ నూతన నిబంధన భాషలో చెప్పాలి అంటే ఎవరైతే తిరిగి జన్మించినారో వారు మాత్రమే ఈ 4 సంగతులు అనుభవించగలరు. God has given this to them. దేవుడు వారికి ఈ 4 సంగతులు ఇచ్చినాడు. All these things are not because of their labor, because cloud, or baptism, or heavenly food, or water from the rock, it is not from the industry of man. ఇప్పుడు ఈ 4 సంగతులు ఉన్నాయి కదా, మేఘము గాని, బాప్తిస్మము గాని, ఆత్మీయమైన ఆహారము మన్నా గాని, ఆత్మీయమైన పానము ఆ నీళ్లు గాని, ఇవేదో వాళ్ళు కష్టపడి ప్రయాసముతో సంపాదించుకున్నవి కాదు. These are freely given by God to those people who came under the blood. ఎవరైతే రక్త ప్రోక్షణ క్రిందకి వచ్చినారో వారందరికీ కూడా దేవుడు ఉచితంగా అనుగ్రహించినవి. But sad thing is, అయితే విచారకరమైన సంగతి, 4 weak things have, they were there in their lives. ఈ 4 బలహీనతలు, బలహీనమైన విషయాలు వారి జీవితాల్లోకి వచ్చినాయి. Verse 7, 8, 9, 10. 7, 8, 9, 10 వచనాలు.
ఉండాలి. Yes, number 1 is idolatry. మొదటిది విగ్రహారాధన. Number 2 is fornication. రెండవది వ్యభిచారము. Number 3 is tempting the Lord. నాలుగవది ప్రభువును శోధించుట. Third, and number 4 is murmuring. నాలుగవదేమో సనుగుట. They look very simple. What is there in murmuring? ఇవన్నీ మనకేవో చాలా సామాన్యమైన సంగతులుగా కనిపిస్తుంటాయి. అంటే సనుక్కోవడంలో ఏముందండి అంటాం. See, sometimes when we see the sisters, కొన్నిసార్లు మనం సహోదరులను చూసినప్పుడు, don't think otherwise. మీరు వేరుగా అనుకోవద్దు. Some sisters suppose so neatly dressed and came. కొంతమంది సహోదరులు ఎవరైనా సహోదరీలు ఎవరైనా చక్కగా వస్త్రాలు ధరించి వస్తున్నారంటే, న్యూ డ్రెస్, కొత్త వస్త్రం ధరించి సో నీట్, చాలా చక్కగా వస్తుంటే ఇమ్మీడియట్లీ వాట్ వీ హావ్ టు టెల్? వెంటనే మనం ఏమనాలి? అక్క ఏంటి, ఎనీ బర్త్డే ఆర్ ఎనీథింగ్? అక్క ఏంటి అన్న పుట్టినరోజా ఏంటి సంగతి? వి విల్ నాట్ డూ లైక్ దట్. మనం అలా చేయం. వాట్ ద అదర్ సిస్టర్ విల్ డూ? ఆ ప్రక్కనున్న సహోదరు ఏమంటది? వై హూ? జస్ట్ సింప్లీ హూ. నువ్వు కూడా కొంచెం why that murmurings are, why those sounds will come? ఎందుకు అటువంటి సనుగుకునే శబ్దాలు ఎందుకు వస్తూ ఉంటాయి? With that what will happen? The మూతి also will go this side, like paralytic. ఆ శబ్దాలు చేయడానికి మూతి కూడా వంకరపోతుంది. Murmurings, సనుకోవడం. brothers and sisters, సహోదర సహోదరులారా, weak things in the lives of believers, విశ్వాసుల జీవితంలో కూడా ఉండే బలహీనతలు. never forget, these things have entered those people who came under the blood, came out of Egypt, came from the ruling of Pharaoh. మనం మర్చిపోకుండా ఉండవలసింది, ఎవరైతే రక్త ప్రోక్షణ కిందకి వచ్చినారో, ఎవరైతే ఐగుప్తు నుంచి విడిపించబడినారో, ఎవరైతే ఫరో యొక్క దాసత్వం నుంచి బయటికి వచ్చినారో వారి జీవితాల్లోకి ప్రవేశించారు. Also we should never forget that because of these things they could not enter the promised land. మరొక సంగతి మనం మర్చిపోకూడనిది ఏంటి అంటే, ఈ బలహీనతల గురించే వారు వాగ్దానపు దేశంలో ప్రవేశించలేకపోయినారు. The strength derived from manna, the strength derived from the water, and the blessings because of baptism, the blessings because of cloud, all these things are nullified, became zero just because of these 4 things. మేఘంలో నుంచి పొందిన ఆశీర్వాదమే గాని, బాప్తిజం ద్వారా వాళ్ళకి సంక్రమించిన ఆశీర్వాదాలే గాని, ఏదైతే ఆత్మీయమైన మన్నా ద్వారా వాళ్ళు పొందిన శక్తి బలమే గాని, ఆ పానీయంలో పుంజుకున్న బలమే గాని, ఇవన్నీ కూడా వారికి సహాయపడలేదు. That's why you and I must be very careful, not about our strong points, we must be careful about our weak points. అందుకని మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో మనకున్న బలమైన సంగతుల గురించి ఆలోచించడం కాదు గాని, ఈ బలహీనతల గురించి ఆలోచిస్తూ. You may be thinking I am a wonderful preacher, you may be thinking I am a beautiful singer, I am the church elder, all these things are very good. If you are not careful about your weak point, ultimate result will be zero. మీరు అనుకోవచ్చు కదా, నేను చాలా మంచి బోధకుడిని అనుకోవచ్చు, లేకపోతే నేను చాలా బాగా పాటలు పాడుతాను అనుకోవచ్చు, లేకపోతే నేను ఈ మందిరానికే పెద్దను అనుకోవచ్చు, కానీ బలహీనతల గురించి ఆలోచించకుండా ఉంటే ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. Oh brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, yes, all these things are written for our instruction, for our doctrine, for our reproof. ఇవన్నీ కూడా ఈ దృష్టాంతాలుగా, మనకి హెచ్చరికలుగా, మన దిద్దుపాటు కోసమే రాయబడి ఉన్నాయి. And we have seen what cloud means. మనము ఈ మేఘము ఏమి చెప్తూ ఉందో దాన్ని ధ్యానించినాం. Yes, cloud is మేఘము the will of God. అది దేవుని చిత్తము. Because they came out of the land of Egypt, for the first time they entered into the wilderness. వాళ్ళు మొదటిసారి ఈ ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తరువాత వారి జీవితాలలోనే మొదటిసారి అరణ్యంలోనికి ప్రవేశించారు. They do not know the way to the land of promise. ఇప్పుడు ఈ వాగ్దానము చేయబడిన దేశానికి దారి ఏంటో కూడా వారికి తెలియదు. So who will lead them? అయితే వారిని ఎవరు నడిపిస్తారు? Who is their guide? వారిని నడిపించేది ఎవరు? Yes, the cloud. అవునండి, ఇదే ఈ మేఘము. Where to stop, when to move, everything is guided by the cloud. ఎక్కడ ఆగాలి, ఎక్కడి నుంచి మళ్ళీ కొనసాగాలి, ఇవన్నీ కూడా ఈ మేఘం వాళ్ళని నడిపిస్తుంది. Last week we have seen the cloud was their guide, and when they obeyed the cloud,
the cloud became their protection from their enemies also. గతించిన వారంలో మనం ధ్యానించినప్పుడు చూసాము, ఈ మేఘమే వాళ్ళని నడిపిస్తూ ఉండింది. ఎప్పుడైతే వాళ్ళ మేఘానికి విధేయత చూపించినారో ఈ మేఘమే వాళ్ళకి కాపుదల భద్రత కూడా అనుగ్రహించింది. Yes, the cloud which is before them went behind them and it stood between the Egyptians and the Israelites, and the Egyptians are confused. Then God divided the Red Sea. They came happily through the Red Sea. ఏ మేఘమైతే వాళ్ళకి నడిపిస్తూ వారికి ముందుగా ఉండిందో, ఎప్పుడైతే శత్రువులు వాళ్ళకి వెనక్కి వస్తూ ఉన్నప్పుడు, ఈ ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ఇదే మేఘము ఆ శత్రువుల నుంచి వాళ్ళని కాపాడడానికి వీరికి వెనక్కి వెళ్ళింది. ఆ ఎర్ర సముద్రం రెండుగా పాయలు చేయబడి వీళ్ళెంతో సంతోషంగా ఆ సముద్రాన్ని దాటగలిగినారు. What does it mean? దాని అర్థం ఏంటి? The will of God will guide us in this wilderness journey. If you obey the will of God, you will be safe. దేవుని చిత్తము ఈ అరణ్యము లాంటి మన జీవిత యాత్రలో అదే మనల్ని నడిపించేదిగా ఉంటాది. మనం దేవుని చిత్తానికి కనుక విధేయత చూపిస్తే మనము సురక్షితంగా ఉంటాం. I will make a serious statement. నేను చాలా గంభీరమైన ప్రకటన ఒకటి చేస్తున్నాను. What is that? ఏంటంటే, When you obey the will of God, God is obligated to protect you. మీరు ఎప్పుడైతే దేవుని చిత్తానికి విధేయత చూపిస్తారో అప్పుడు దేవుడు మిమ్మల్ని సురక్షితంగా కాపాడడానికి బలవంతపరచబడుతున్నాడు. దేవుడికి అది తప్పనిసరి, ఇంకా దేవుడికి వేరే గతి లేదు. దేవుడికి ఇంకా అది తప్పకుండా మిమ్మల్ని రక్షించాల్సిన సంగతి, దానికి ఇంకా వేరే గతి. Why? You ఎందుకంటే can tell to the Lord, మీరు దేవునికి చెప్పొచ్చు, Lord, I obeyed your will. ప్రభువా మీ చిత్తానికి నేను విధేయత It is చూపించాను. your duty to protect me from all the dangers. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ప్రమాదం నుంచి కూడా రక్షించేది ఇప్పుడు మీ బాధ్యత. Though you are in the will of God, problems will be there, no doubt about it. మీరు దేవుని చిత్తంలో ఉన్నప్పటికీ కూడా మీకు సమస్యలు ఉంటాయి. Though you దాని follow the గురించి word of God, surely problems will be there. ఎప్పుడైతే దేవుని చిత్తానికి మీరు విధేయులుగా ఉంటారో అప్పుడు తప్పకుండా సమస్యలు కూడా ఉంటాయి. But అయితే there is a guarantee that the Lord will safeguard us or protect us. అయితే ప్రభువే మనల్ని సురక్షితంగా కాపాడి భద్రపరుస్తారు అన్నదానికి గ్యారంటీ. Yes, we can demand God. అవును, మనం దేవుణ్ణి మనం కోరుకోవచ్చు. Yes, Lord. Yes, I am in your will. I did according to your will. Is it not your responsibility to protect me? ప్రభువా మీ చిత్తానికి విధేయత చూపించాను, మీ చిత్తానుసారంగా చేశాను, ఇప్పుడు నన్ను కాపాడి భద్రపరచడము అది నీ బాధ్యత కాదా? What a wonderful strong thing God has given to you and to me. మీకు నాకు కూడా దేవుడు ఎంత అద్భుతమైన బలమైన సంగతి మనకు What is the అనుగ్రహించాడు. will of God? ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? The will of God is there in the word of God. దేవుని చిత్తం అనేది దేవుని వాక్యములోనే The ఉంది. will of God, the way of God is in the word of God. దేవుని చిత్తమేదో దేవుని మార్గమేదో అదంతా కూడా దేవుని వాక్యములో ఉంది. That's why you and I have to read and meditate the word of God daily. అందుకనే ప్రతి దినము కూడా మీరు నేను ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. Though you are a great saint today, ఈ రోజు కనుక మీరు గొప్ప దైవజనులే అయి ఉండొచ్చు, you may be very strong, మీరు చాలా బలమైన వారు అయి but ఉండొచ్చు. if you stop meditating and reading the word of God for 15 days, you will become weak. Remember that. 15 దినాలు కనుక మీరు దేవుని వాక్యాన్ని పఠించకుండా ధ్యానించకుండా విడిచిపెడితే మీరు బలహీనులుగా అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. Today you may be very strong man. If you won't eat for 15 days, you will become like a skeleton, isn't it? ఇప్పుడు చాలా బలంగా కనిపిస్తున్న మనము కూడా 15 రోజులు కనుక మనం తినకపోతే మనం అస్థిపంజరాల్లాగా అయిపోం కదా. Yes, same thing with our spiritual man also. అలాగే మన ఆత్మీయమైన పురుషునికి కూడా జరుగుతూ ఉంటది. Not only it will feed us, it will show us the way. ఈ దేవుని వాక్యం మనల్ని పోషించడమే కాకుండా మనకి దారి కూడా చూపిస్తుంది. That's why in the life of the believer, reading, not only reading, meditating, digesting, assimilating the word of God is very important. అందుకనే ఒక విశ్వాస జీవితంలో దేవుని వాక్యాన్ని చదవడమే కాదు దాన్ని ధ్యానించడమే కాదు దాన్ని గ్రహించి దాన్ని మన జీవితాల్లో అన్వయించుకొని భుజించిన దాన్ని జీర్ణించుకోవడం కూడా అవసరము. Brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, last week we have seen there are two kinds of, in the will of God there are two parts. గతించిన వారంలో మనం ధ్యానించినాము ఈ దేవుని చిత్తములో రెండు భాగాలు ఉన్నాయి. I don't think I can proceed further this week because of Himachal Pradesh and that Pradesh and this Pradesh. మీకు హిమాచల్ ప్రదేశ్ గురించి కొన్ని వివరాలు చెప్పడంలో సమయం అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు కొంచెం కొనసాగించగలను It is something like a revision only. ఇప్పుడు నేను కొంచెం ముందు చెప్పిన సంగతులనే గుర్తు Already చేస్తున్నాను. my watch is going very fast. It is already 8:30. నా వాచ్ అప్పుడే 8:30 చూపిస్తుంది. Exactly when it is 8:30, immediately I will see the face of Brother Nagesharao. Because there also the needle will be moving.
Okay. Now it is 8:30. So 2 parts in the will of God. దేవుని చిత్తములో 2 భాగాలు. What is one is general will of God or the revealed will of God for every believer. ఒకటేమో సర్వసాధారణమైన దేవుని చిత్తము, లేకపోతే బయలుపరచబడిన దేవుని చిత్తము. మరొకటి that is for all people. అది అందరి కోసం చెందినది. For the revealed will of God you need not ask God because God will not change his word. బయలుపరచబడిన దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తము గురించి దేవుణ్ణి అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ దేవుని చిత్తము మారదు. He will not change his word. Heaven and earth may pass away, not the word of God. అయితే దేవుని వాక్యములో ఆయన ఏదైతే చిత్తాన్ని బయలుపరిచినాడో అది మారదు. ఈ ఆకాశము భూమి గతించిపోయినప్పటికీ నా మాట అది మారదు. But the second part we have to pray. అయితే ఈ రెండవ భాగము దేవుని చిత్తంలోని రెండవ భాగం గురించి అయితే మనం ప్రార్థన చేసి That is తెలుసుకోవాలి. the will of God for your personal life. అదేంటి అంటే మన వ్యక్తిగతమైన జీవితానికి కావాల్సిన దేవుని 2 చిత్తము. examples I told last time. గతించిన వారంలో 2 ఉదాహరణలు కూడా మీకు చెప్పాను. Marrying a believer is the will of God. ఒక విశ్వాసిని పెళ్లి చేసుకోవడం అనేది బయలుపరచబడిన దేవుని చిత్తము. What does it mean? అంటే దాని అర్థం ఏంటి? If some proposal comes from an unbeliever, you need not pray, Lord, is it your will or not? ఒకవేళ విశ్వాసులు కాని వారి దగ్గర నుంచి మీకు ఏదైనా సంబంధం వస్తే, ప్రవ్వా నేను ఈ పెళ్లి చేసుకోవాలా లేదా మీ చిత్తం ఏంటి అని ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు. They may be having many qualifications worldly wise. వాళ్ళకి లోకరీత్యా చాలా చదువుకున్న వాళ్ళే ఉండొచ్చు. They may be very beautiful also. చాలా అందంగా కూడా So many కనిపించవచ్చు. qualifications may be there. వాళ్ళకి ఎన్నో అర్హతలు కూడా ఉండొచ్చు. You need not pray for that at all. అయితే ఇది నీ చిత్తమా ప్రభువా అని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. God will not answer. God will say, refer my word. దేవుడు దానికి జవాబు ఇవ్వడు. దేవుడు అంటాడు కదా, నేను ఏదైతే వాక్యములో బయలుపరిచానో అది చూసుకో అంటాడు. Read the word of God. దేవుని వాక్యాన్ని చదువుకోమంటాడు. But అయితే when we have to pray? ఎప్పుడు ప్రార్థించాలండి? When 4 believers or 5 matches have come, all are believers. Whom to marry? For your personal life you have to pray. ఈ వివాహం కొరకు వచ్చిన సంబంధాలు ఒక నలుగురు గురించి, ఆ నలుగురు కూడా విశ్వాసుల సంబంధాలు వచ్చినప్పుడు ఆ నలుగురు విశ్వాసుల్లో నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో అన్న దేవుని చిత్తం కొరకు ప్రార్థించాలి. That is the will of God for your life. ఎందుకంటే అది నీ వ్యక్తిగతమైన జీవితాన్ని కొరకు దేవుని చిత్తం. Another example we have seen nowadays, the Facebook is full of this discussion. మరొక ఉదాహరణ Digital చూసాము. churches. ఈ రోజుల్లో ఈ ఫేస్బుక్ లో గాని ఈ ఇంటర్నెట్ అంతట్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. Shall I go to the house of God or not? You need not pray because God has already revealed not forsaking the assembling of saints. నేను దేవుని మందిరానికి వెళ్ళాలా వద్దా అన్న దాని గురించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యములో మనము విశ్వాసులుగా సమాజముగా కూడుకొనుట గురించి చెప్పబడుతూనే ఉంది. Yes, you have to come to the house of God. There is no second option. అవునండి, ఆదివారము దేవుని మందిరములోనికి మీరు రావాల్సిందే. Not only Sunday, as many times as possible having fellowship with other God's people. ఆరాధన కొరకే కాదు, ఎంత వీలైతే అంతవరకు విశ్వాసులతోటి సహవాసం కలిగి ఉండడానికి మీరు రావాలి. You may be telling, no Lord, better messages are given on TV. There who are standing. అక్కడ నిలబడి ఎవడో 1 పేసో 2 ఫెయిల్ గాళ్ళు ఉన్నారు అక్కడ. సో వై షుడ్ ఐ గో దేర్? మీరు అనొచ్చు, ఈ మందిరానికి వెళ్ళి అక్కడ అంతా ఫెయిల్ అయిన వాళ్ళు నిల్చొని ఏదో వాక్యాలు చెప్తూ ఉన్నారు, కానీ టీవీలో దీనికంటే మంచి వర్తమానాలు వస్తున్నాయని మీరు అంటున్నారేమో. ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఆర్ దేర్. అక్కడ అంతా కూడా అంతర్జాతీయ వర్తమానికులు ఉన్నారు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ట్రూ. ఇవన్నీ కూడా సత్యమే. బట్ ద సేమ్ గాడ్ ఈస్ టెల్లింగ్ నాట్ ఫర్సేకింగ్ ద అసెంబ్లింగ్ ఆఫ్ సెయింట్స్. అయితే ఇదే దేవుడు మనకి చెప్తున్నది ఏంటి అంటే సమాజముగా కూడుకొనుట మానవద్దు. Yes, fellowship is the will of God. They continued in apostles' doctrine and fellowship. అపోస్తుల బోధ యందును సహవాసమందును వారు కొనసాగినారు అని దేవుని వాక్యం చెప్తున్నా. It is a continually act, కొనసాగిరి. వాళ్ళు కొనసాగిరి అని చెప్పబడుతూ ఉంది. Yes, but what you have to pray?
అయితే మనం ఏం ప్రార్థించాలి? To which assembly I have to go? Because all around Bodabanda, all around AG Colony, there are 20-30 assemblies are there. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఏజీ కాలనీ చుట్టూరే కనుక చూసుకుంటే ఒక 30-40 మందిరాలు ఉన్నాయి కాబట్టి నేను ఏ మందిరానికి వెళ్ళాలి అని దాని కొరకు దేవుని చిత్తము Where I can grow spiritually. నేను ఆత్మీయంగా ఎక్కడ ఎదగగలను? Little by little way, see, in which place I can attain your image. నేను ఎక్కడ మీ రూపాంతరంలోకి నేను స్వరూప్యంలోనికి మారగలను? Where I can be successful in my Christian life. నా క్రైస్తవ జీవితంలో నేను ఎక్కడ విజయవంతంగా ఉండగలను? For this you have to pray. దాని కొరకు మీరు ప్రార్థించాలి. Brothers and sisters. సహోదర సహోదరులారా, Yes, general will of God you need not pray. సర్వసాధారణమైన దేవుని చిత్తం కొరకు మీరు ప్రార్థించాల్సిన అవసరం Will of లేదు. God for your personal life you have to pray. మీ వ్యక్తిగతమైన జీవితంలో కావాల్సిన దేవుని చిత్తం కొరకు మీరు ప్రార్థించాలి. Till this point we have seen last week. ఇక్కడి వరకు మనము గతించిన వారంలో ధ్యానించినాం. Today also I will stop here, don't think otherwise. ఈ రోజు కూడా నేను ఇక్కడ ఆపుతున్నాను, దయచేసి మీరు వేరుగా అనుకోవద్దు. Because 8:35 you are all educated people, your watches are all imported, you know, from UK and USA. They will, ఇక్కడ అంతా కూడా చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంపోర్టెడ్ వాచ్లు పెట్టుకొని ఉన్నారు. Because every week UK or USA, Singapore, somebody will be coming and we are going with a cake or sweet or with hot. ఎందుకంటే చాలా సార్లు ప్రతి వారము కూడా ఏదో అమెరికా నుంచో లండన్ నుంచో లేకపోతే సింగపూర్ నుంచో ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చే అల్పాహారం స్వీట్ అది కూడా తీసుకొని వెళ్తూ ఉన్నాం. I'll stop here, please forgive me because I have taken half an hour for that itinerary. నేను ఆ హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన పరిచర్య గురించి చెప్పడానికి ఒక అరగంట తీసుకున్నాను. అయితే ఈ బైబిల్ పట్టణాన్ని కూడా ఇక్కడ ఆపుతున్నాను. Of course that is also needed. అది కూడా అవసరమైనదే. Because how the situation is there outside. ఎందుకంటే బయట పరిస్థితి ఎట్లా ఉంది అని తెలుసుకోవడం కూడా మంచిదే. Tomorrow you can be careful when you go to those places. అటువంటి ప్రాంతాలకి మీరు వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండొచ్చు. So today I will stop here. ఈ రోజు నేను ఇక్కడ ఆపుతాను. So next week we are going to continue where we stopped last week. మనం గతించిన వారంలో ఎక్కడైతే ఆపామో అదే మళ్ళీ వచ్చే వారం మనం కొనసాగించుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.